పుణ్యక్షేత్రం పేరు చెప్తే భక్తితో పరవశించిపోతాం సహజంగా. కానీ ఇప్పుడు ధర్మస్థలి అనే పేరు చెబితే భయంతో వణుకు పుడుతుంది, వెన్నులో వణుకు పుడుతోంది ఒక్కొక్కరికి. అక్కడ జరిగినటువంటి దారుణాలకు సంబంధించి ఒక వ్యక్తి బయట పెట్టిన విషయాలు తెలిస్తే ఇప్పుడు ఆ ప్రాంతం పేరు చెబితేనే జ్వరం వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందనేది మనందరికీ తెలిసిందే. ధర్మస్థలిలో వందల కొద్దీ మహిళలను అత్యంత దారుణంగా ప్రాణాలు తీసి అక్కడే వారిని ఖననం చేశాను, నా చేతులతో నేనే ఖననం చేశాను, ఆ బాడీస్ని నా చేతులతో నేనే పూడ్చిపెట్టాను అంటూ ఒక వ్యక్తి చెప్పిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది, సిట్ని ఏర్పాటు చేసింది. త్రవ్వకాలు జరుగుతున్నాయి. 13 ప్రాంతాలను వాళ్ళు 13 స్పాట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తి చెప్పిన ఆధారాల ఆధారంగా త్రవ్వకాలు జరుపుతున్నారు. ఇప్పటికి 11వ స్పాట్కి చేరుకున్నారు. కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. మొదట్లో బయటపడ్డటువంటి ఒక ఏటీఎం కార్డ్, ఒక పాన్ కార్డ్, అలాగే ఒక రెడ్ జాకెట్కి సంబంధించి ఎవరు అనేది సర్చ్ చేస్తున్నారు. మరోవైపు ఆ తర్వాత బయటపడ్డటువంటి కొన్ని ఎముకల్ని తీసుకొచ్చి అక్కడ చనిపోయిన వాళ్ళకి ఎవరికైనా ఈ డిఎన్ఏకి సంబంధించి మ్యాచ్ అవుతుందా వాళ్ళ ఫ్యామిలీస్తో అనేది కూడా సర్చ్ చేస్తున్నారు. జరుగుతున్నటువంటి త్రవ్వకాలకి సంబంధించి ఏ ఒక్క సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. సిట్ అధికారులు చాలా జాగ్రత్తగా ఉన్నారు. వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్స్ ఉన్నాయంటూ తెలుస్తోంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కు ఎక్కడైతే త్రవ్వకాలు జరుపుతున్నారో అక్కడే టెంపరీగా ఒక ల్యాబ్ను ఏర్పాటు చేశారు. అంటే దొరికినటువంటి ఆధారాలను దూరంగా తీసుకువెళ్తే ఈలోపు ఏదైనా జరగవచ్చు అనేటువంటి భయం ఇక్కడ కనిపిస్తోంది. మరోవైపు ఎవరైతే పారిశుధ్య కార్మికుడు నా చేతులతో నేనే వందల మంది శవాలను నేను పూడ్చిపెట్టాను, ఖననం చేశాను అని చెప్తున్నాడో ఆ వ్యక్తికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నారు. కనీసం ముఖం, కాళ్ళు, చేతులు ఎక్కడ ఏ చిన్న అవయవం కూడా బయటికి కనిపించినంతగా అతన్ని కప్పేసి ఉంచారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో భయం అక్కడ ఉందో, ఏ స్థాయిలో డేంజర్ బెల్ట్స్ అక్కడ మోగుతున్నాయో మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి త్రవ్వకాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు సిట్ అధికారుల మీద కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మీద కానీ ఆ వ్యక్తికి సంబంధించి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి రోజు రోజుకి అనే వార్తలు మనం వింటున్నాం. ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ప్రాణాలకు ప్రమాదం ఉంది, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కేసు వాపస్ తీసుకోవాలి, ఇదంతా కూడా వేరే ఎవరో నాతో కుట్రపూరితంగా వ్యవహరించేలా చేశారు, నన్ను ఒత్తిడి చేశారు ఇలా చెప్పమని అంటూ చెప్పాలంటూ అతని మీద ఒత్తిడి పెరుగుతోంది అంటూ అతను కంప్లైంట్ ఇచ్చాడు. ఇంత పెద్ద సెక్యూరిటీ ఉండి చుట్టూ ఎప్పుడు పోలీస్ అధికారులే ఉండి 24 hours అతని చుట్టూ సెక్యూరిటీతో పహారా కాస్తున్నప్పటికీ కూడా అతని వరకు బెదిరింపులు వెళ్తున్నాయంటే ఖచ్చితంగా ఈ సిట్ అధికారుల్లోనో లేదంటే అతని చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీలోనో లోపం ఉంది. అక్కడే కొంతమంది ఎవరైతే ఈ దారుణాలకు పాల్పడ్డాలో వాళ్ళ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంత స్థాయి వరకు ఒత్తిళ్లు వెళ్తున్నాయి, అంత స్థాయి వరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు. కేంద్ర స్థాయి వరకు రాజకీయాల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెంత చేయగలుగుతారు, ఇంకా మున్ముందు ఎంత చేయగలుగుతారు అనేది మనం ఊహించుకోవచ్చు. స్థానికంగా ఎన్నో దశాబ్దాలుగా రాజకీయాలను వాళ్ళ కనుసన్నల్లో నడిపిస్తున్నటువంటి తీరు, ఇప్పుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో సైతం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, ఈ కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని పరిస్థితుల్లో సిట్ అధికారులు ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఈ కేసు మీద అటెన్షన్, ఎక్కడ ఏ సోషల్ మీడియాలో చూసినా సరే ఈ కేసు గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏ మీడియాలో చూసినా, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ పేపర్స్ ఎక్కడ చూసినా సరే ప్రతిరోజు అనేక కథనాలు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది అనే వివరాలు కూడా ఇంకా పూర్తిగా బయటకు రావడం లేదు. కానీ నా ఇంట్లో మనిషి మిస్ అయ్యారు, నా భార్య మిస్ అయింది, నా కూతురు మిస్ అయ్యారు, కొన్నేళ్ల క్రితం ఇలా జరిగింది, కొన్నేళ్ల క్రితం ఇలా నాకు అన్యాయం జరిగింది, కొన్నేళ్ల క్రితం అలా జరిగింది అంటూ అనేక మంది ఇప్పుడు తెర మీదకి వస్తున్నారు. ఒక మహిళ నా కూతుర్ని నేను పోగొట్టుకున్నాను, నా కూతురి కోసం నేను వెతికితే నన్ను కూడా చంపాలని ప్రయత్నించారు, నేను కోమాలోకి వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళి చూసేసరికి నా ఇల్లంతా తగలబడిపోయి ఉంది అంటూ 20 ఏళ్ల తర్వాత ఒక మహిళ అక్కడికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. చివరికి అక్కడ స్థానికంగా ఉండే ఒక యువతి మిస్ అయితే ఆ యువతి కోసం కుటుంబ సభ్యులు అలుపెరుగని పోరాటం చేసి 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 అనేక మంది అక్కడ ఫోకస్ చేసి చివరికి ఆ యువతి విగ్రహాన్ని అక్కడ పెట్టారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ యువతి ఇంటికి వెళ్ళడానికి ఇదిగో ఇది మార్గం అంటూ ఆ యువతి విగ్రహాన్ని అక్కడ పెట్టారంటే
దారి పొడుగుతున్న ఆ యువతి ఇంటికి వెళ్ళడానికి మార్గాన్ని చూపిస్తూ కొన్ని సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయంటే ఎంత పాపులర్ అయిందో ఆ కేసు మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇన్ని రోజులుగా బయట ప్రపంచానికి ఎందుకు తెలియలేదు? ఎందుకంటే రాజకీయంగా అక్కడ వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. అక్కడ వాళ్ళు చెప్పిందే శాసనం. వాళ్ళు ఏది చెప్తే అదే జరుగుతుంది. పోలీసులు కేసులు తీసుకోరు. ఒకవేళ పోలీసులు కేసులు తీసుకుని ఆ స్థాయి వరకు వెళ్తే ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరైతే తమ కుటుంబంలోని మహిళలను కోల్పోయారో వాళ్ళ ప్రాణాలు కూడా ఆపదలో పడ్డట్లే. వాళ్ళ కుటుంబంలో మహిళల పక్కనే వాళ్ళను కూడా పూడ్చిపెడతారు. వాళ్ళ కుటుంబంలో మహిళలను ఎక్కడైతే ఖననం చేశారో అక్కడే వాళ్ళ శవాలను కూడా ఖననం చేస్తారు. అలా జరిగాయి అనేక ఘటనలు. కానీ ఒక వ్యక్తి మాత్రం బయటకు వచ్చాడు. దశాబ్దానికి పైగా వాళ్ళ దగ్గర నేను పనిచేశాను. అనేక వందల మంది శరీరం మీద గాయాలతోనూ వాళ్ళ మీద లైంగిక దాడి జరిగినటువంటి గుర్తులతో చనిపోయినటువంటి మహిళల యొక్క బాడీస్ని నేను ఖననం చేశాను, నేను పూడ్చిపెట్టాను నా చేతులతో. ఆ తర్వాత తన కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మహిళ విషయంలో తనకు అన్యాయం జరిగింది. అది చూసి చెలించిపోయి భయపడి ఇంకా ఎన్ని రోజులు ఎన్నేళ్ళు ఇలా చేయగలుగుతాం, ఈ పాపాలు నేను చేయలేను అని చెప్పి పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత పారిపోయిన తర్వాత తనకి మనశ్శాంతి లేదు. ఏదో ఒకటి ఈ కేసులో చేయాలి. ఎప్పుడు తను పాతిపెట్టిన వాళ్ళు, తను ఖననం చేసిన వాళ్ళే తన కళ్ళ ముందు మెదులుతూ ఉన్నారు. ఆ మహిళలకు సంబంధించినటువంటి ఇమేజెసే నిద్రపోతున్నా తనకు కనిపిస్తూ ఉన్నాయి. మనశ్శాంతి లేక ఏం చేయాలో తెలియక తిరిగి వచ్చాడు. తాను చేసినటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలనుకున్నాడు. నిజాన్ని బయట పెట్టాలనుకున్నాడు. ప్రాణాలు పోగొట్టుకున్న మహిళలకు, ఆ కుటుంబాలకు న్యాయం జరగాలనుకున్నాడు. బయటకు వచ్చి కేవలం కంప్లైంట్ ఇస్తే తీసుకోరు. కేవలం కంప్లైంట్ ఇస్తే తాను ఏదైనా జరిగే అవకాశం ఉంది తనకు కూడా. అందుకే తాను పూడ్చిపెట్టిన దగ్గరికి వెళ్ళి కొన్ని ఆధారాలను సేకరించి, కొన్ని ఎముకలను సేకరించి తీసుకొచ్చాడు. ఇదిగో నేను పూడ్చిపెట్టినవేవి అని. అప్పటి నుంచి సిట్ని వేశారు. త్రవ్వకాలు జరుగుతున్నాయి. 13 స్పాట్స్ని సెలెక్ట్ చేసుకున్నారు. త్రవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడక్కడ కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. కానీ పూర్తిగా ఎక్కడైతే త్రవ్వకాలు జరుపుతున్నారో వాటన్నిటిని కూడా పరదాలతో కప్పేస్తున్నారు. ఎక్కడ బయటికి కనిపించడం లేదు. త్రవ్వకాల్లో ఏమేమి దొరుకుతున్నాయనే వివరాలను బయటకు పూర్తిగా చెప్పడం లేదు. కారణం, సీక్రెసీని మెయింటైన్ చేసి పూర్తి స్థాయిలో కేసును ఛేదించి అసలు విషయాన్ని బయట పెట్టడమా, లేకపోతే కేసుకు సంబంధించిన ఆధారాలు బయటికి రాకుండా దాచడమా? 2 కోణాలు బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎవరైతే వ్యక్తి వచ్చి నేనే ఇదంతా చేశాను, ఇంత దారుణం జరిగిందని చెప్పాడో ఆ వ్యక్తి మీద ప్రెషర్ పెరుగుతోంది. ఆ వ్యక్తికి నీ ప్రాణాలు తీస్తాం, నువ్వు వెళ్ళి ఎవరో నాతో బలవంతంగా ఇది చేయించారు, కొంతమంది చేయించారు నాతో ఇలా బలవంతంగా, ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని నాతో చెప్పించారు అని నువ్వు చెప్పాలి అంటూ అతని మీద ప్రెషర్ పెరుగుతోంది. అసలు ఎందుకు ఇవన్నీ చేశారు అనే కోణం కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకు చేశారు? ఇంతమంది మహిళలు నిజంగా అంత డబ్బుంటే, విలాసాలకు అలవాటు పడిపోతే, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉంటే, నిజంగా డబ్బుండి పవర్ ఉంటే ఏం తక్కువ ఏదైనా దొరుకుతుంది కదా. కానీ ఎందుకు ఆ టెంపుల్ దగ్గరికి వచ్చినటువంటి మహిళలను ఎందుకు టార్గెట్ చేయాలి? ఆ మహిళల్ని ఎందుకు అలా హింసించాలి? ఆ మహిళల మీద లైంగిక దాడి ఎందుకు చేయాలి? లైంగిక దాడే కారణమా? లైంగిక దాడి చేసి ఒకవేళ లైంగిక దాడే కారణమా, మరొకటి క్షుద్ర పూజలు ఏమైనా చేశారా అనే ఆలోచన కూడా ఇక్కడ వస్తుంది. దానికి సంబంధించి ఖచ్చితంగా వరుసగా మహిళలే మిస్ అవుతున్నారు. అలాగే వాళ్ళ ఒంటి మీద గాయాలు, విపరీతమైనటువంటి గాయాలు ఉన్నట్లుగా, రకరకాల దారుణాలు జరిగినట్లుగా తెలుస్తున్నాయి. చూస్తే క్షుద్ర పూజల కోణం కూడా ఇక్కడ కనిపిస్తోంది. ఒకవేళ ఈ 2 కారణాలు అయితే వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆధారాలు లేకుండా చేయాలి అనుకుంటే అందరినీ ఖననం చేస్తారు కదా, ఎముకలతో సహా బూడిద చేసేస్తారు కదా. ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ దొరకకుండా ఉండాలంటే, కానీ ఎందుకని కొంతమందిని పూడ్చిపెట్టారు, కొంతమందిని మాత్రం ఖననం చేశారు? కారణం ఏంటి? ఇలా అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తున్నాయి. కేవలం లైంగిక దాడులే కాదు, క్షుద్ర పూజల కోణం కూడా ఇందులో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ 11వ చోట ఈ త్రవ్వకాలు జరుగుతున్నాయి. చాలా వరకు ఆధారాలను సేకరించారు అంటూ తెలుస్తోంది. మరోవైపు నిజంగా సేకరించినటువంటి ఆధారాలు అలాగే ఉంటున్నాయా? ఎందుకు బయట పెట్టడం లేదు?
అధికారులు ఎందుకు బయటకు చెప్పడం లేదు? ఒకవేళ చెప్పడం లేదు, కేసును పూర్తిగా సాల్వ్ చేసిన తర్వాత డీటెయిల్స్ చెప్తారు. బయటికి చెప్తే మధ్యలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఫలానా ఆధారం దొరికింది అంటే ఆధారాన్ని మాయం చేయడానికి, వాళ్ళ మీద ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. కానీ అదే నిజమా? లేదంటే 24 గంటలు సెక్యూరిటీ ఉన్న వ్యక్తి వరకు కూడా బెదిరింపులు చేరుతున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళలో చాలామంది అమ్ముడుపోయారు అనడానికి ఇదొక ఉదాహరణగా నిలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే నిజంగా ఆధారాలు దొరికినా అవి బయట పెడతారా? అసలు బయట పెట్టే లోపే ఆధారాలను మాయం చేస్తారా? రేపన్న రోజున ఏమీ దొరకలేదని చెప్తారా? ఏదైనా జరగచ్చు. ఇప్పటికైతే కీలక ఆధారాలు దొరుకుతున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని అవశేషాలు దొరుకుతున్నాయి, కొన్ని బోన్స్ దొరుకుతున్నాయి, కొన్ని టీత్ దొరుకుతున్నాయి, కొన్ని హెయిర్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి, కొన్ని పుర్రెలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేదే ఇక్కడ చాలా కీలకమైన అంశం. నిజంగా విచారణ బాగా జరుగుతుందా? ఎలాంటి సమస్యలు లేవా? విచారణని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదా? ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించినా సరే అధికారులు లొంగడం లేదా? లేదంటే ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయిందా? ఇంటర్నల్గా సమాచారాన్ని బయటకు రానివ్వకుండా చేసి ఇంటర్నల్గా ఆధారాలను మాయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంత జరుగుతున్నా దేశవ్యాప్తంగా అన్ని మీడియాలు దీని మీద ఫోకస్ చేస్తుంటే, సోషల్ మీడియా కూడా అట్టుడికిపోతుంటే ఎందుకని కన్నడకి సంబంధించినటువంటి మీడియా ఫోకస్ చేయడం లేదు? కనీసం అక్కడ ఉన్నటువంటి మీడియా దీని మీద ఫోకస్ చేయడానికి కూడా భయపడుతుందంటే ఏ స్థాయిలో బెదిరింపులు ఉన్నాయి, ఏ స్థాయిలో వాళ్ళు పవర్ఫుల్గా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఆర్టీవీ దీనికి సంబంధించిన అప్డేట్స్ను ఫాలోఅప్ చేస్తూనే ఉంది. ఇప్పటికీ 11 చోట్ల త్రవ్వకాలు పూర్తయ్యాయి, 12 చోట్ల త్రవ్వకాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని కీలక ఆధారాలు దొరికాయి అంటున్నారు. కానీ ఎందుకు బయట పెట్టడం లేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు అనేక సమాధానాలు ఇందులో వస్తాయి వెతుక్కోవడానికి. ఏం జరిగింది అనే దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి థీరీస్ తెర మీదకి వస్తున్నాయి. త్రవ్వకాలు చేస్తున్న అధికారుల మీద, సాక్ష్యంగా ఉన్న వ్యక్తి మీద అనేక ప్రెజర్స్ ఉన్నాయి అనడానికి అనేక వాదనలు తెర మీదకి వస్తున్నాయి. రోజుకొక వార్త తెర మీదకి వస్తూనే ఉంది. పూర్తిగా ఎవరికి ఏమీ తెలియదు, డాట్స్ను కలుపుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అతి త్వరలో ఈ కేసుకు సంబంధించి ఏదో క్లారిటీ రాబోతుంది. కానీ విపరీతమైన ఒత్తిళ్లు అయితే ఉన్నాయి. మరి ఆ ఒత్తిడిని ఛేదించుకొని అధికారులు బయటపడగలుగుతారా? ఆ ఒత్తిళ్లను ఛేదించుకొని సిట్ అధికారులు దర్యాప్తును పూర్తి స్థాయిలో నిబద్ధతతో కొనసాగించగలుగుతున్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. వీలైనంత త్వరగా ఈ కేసులో క్లారిటీ రావాలని కోరుకుందాం. ఈ త్రవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఆర్టీవీ అందిస్తూనే ఉంటుంది. ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం ఈ కేసును ఎప్పటికప్పుడు. మీకు సమాచారం ఉన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మాతో పంచుకోండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి, ఆర్టీవీతో డిస్కస్ చేయండి.